the stars align, we lose ourselves in the rhythm divine. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సర్కల్స్. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. నేను మీ సుధాకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేమైతే కాశ్మీర్లో ఈరోజు అయితే బోట్ హౌస్కి వెళ్ళబోతున్నాము. మనం చిన్నప్పుడు పడవలు ఎక్కాము, అలాగే ఇప్పుడైతే క్రూజ్ అని అవని ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ మనం ఎక్స్పీరియన్స్ 1 by 1 చేసుకుంటూ వెళ్దాము ఇన్ ఫ్యూచర్. అండ్ మన లైఫ్లో అయితే వీడియో ఎలా ఉండబోతుందో చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇచ్చేసారు కదా, అండ్ డూ సబ్స్క్రైబ్. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఆల్ అని ప్రెస్ చేస్తే అన్ని నోటిఫికేషన్ మీకైతే వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడైతే మేము ఇక్కడ స్నోల్యాండ్లో ఉన్నాము. చెప్పాను కదా, షారుఖ్ ఖాన్ గారు, అలాగే సల్మాన్ ఖాన్ గారు, ఇంకా చాలా చాలా మంది బాలీవుడ్ హీరోస్, టాలీవుడ్ హీరోస్, సో మెనీ హీరోయిన్స్ అందరూ స్టే చేసిన ద బెస్ట్ హోటల్, ద బెస్టెస్ట్ హోటల్ అని చెప్పాలి. సో యా, అంత మంచి బెస్ట్ హోటల్ అనమాట ఇది. చాలా చాలా బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ చేసాము ఈ హోటల్ నుంచి. అయితే ఇక్కడ ఒకసారి మీ హోటల్లో లోపల వ్యూ ఎలా ఉండబోతుందో చూడండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, నేచర్ని ఎక్స్పీరియన్స్ చేసాము. నేచర్ మధ్యలో నేచర్ సౌండ్స్, బర్డ్ సౌండ్స్, అలాగే వాటర్ సౌండ్స్, ఇలాగ మధ్యలో విల్లాని మేము మేఘాలయాల్లో, కేరళలో ఇలాగ ఎక్స్పీరియన్స్ చేసాము. అలాగే మాల్దీవ్స్లో వాటర్ మధ్యన సముద్రం అలలు తాకుతూ ఉండే విల్లానే మేము ఎక్స్ప్లోర్ చేసాము, అలాగే ఎక్స్పీరియన్స్ చేసాము. అండ్ ఇక్కడ మేము స్నోల్యాండ్లో, స్నో మధ్యలో, స్నో మీద, స్నో కింద ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. సో మేమైతే ఆల్రెడీ పైకి వెళ్ళి ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా, కొన్ని రీల్స్ చేసాము, అలాగే మంచి ఎక్స్పీరియన్స్ చేసాము స్నో మీద. బజరంగి భాయిజాన్ ఇలాగ చాలా మంచి, డుంకీ సినిమా, ఇలాగ చాలా సినిమాలు అయిన దగ్గర ప్లేస్కి వెళ్ళి కూడా మేము ఎక్స్పీరియన్స్ చేసి వీడియో కూడా పోస్ట్ చేశాను. చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. అలాగే ఈ హోటల్ అనేది మన అందరి హీరోలు, అలాగే హీరోయిన్స్, చాలామంది, ఇంకా చాలా చాలా మంది స్టార్స్ ఎక్స్పీరియన్స్ చేసిన హోటల్ ఇది. దిస్ ఈజ్ ద స్నో ల్యాండ్ హోటల్. సో ఇది హీటర్ అండి, హీటర్ కంపల్సరీ అనమాట. ఇక్కడ 12 తర్వాత హీటర్ ఆపేయమని చెప్పారు వాళ్ళు, ఎందుకంటే సఫోకేట్గా అనిపిస్తుంది మీకు, మళ్ళీ రూమ్ కూల్ అయిపోతుంది అన్నారు. కూల్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సఫోకేట్గా అనిపిస్తుంది అని చెప్పి మేము 12 వరకు వెయిట్ చేసి, ఎలాగో నిద్ర పట్టదు, సో 12 వరకు వెయిట్ చేసి ఆపేసి పడుకున్నాం అనమాట. ఈ టబ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చేసిందండి. సో నేనైతే మళ్ళీ ఇలాంటి టబ్ అయితే వేయించుకుందాము, ఆ టబ్ తీసేసి అనిపించింది. నాకైతే ఎంత నచ్చింది టబ్. అండ్ ఇక్కడ మేము ఆ స్నోని ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఈవెన్ జాకెట్ కూడా నేను తీసేసి, సో టీ పెట్టుకొని, చిన్ను అయితే గ్రీన్ టీ తాగదామని, అసలు అది కూడా తాగలేదు, వేసుకున్నారు. కానీ నేనైతే కాఫీ తాగదామని చెప్పి అనుకున్నా. సో కొంచెం తాగాము అంత, ఎందుకంటే అసలు ఈ కెట్టెల్లోని వాటర్ వేసుకొని ఇక్కడ కాఫీ కలుపుకొని పాల పౌడర్తో కలిపింది అస్సలు తాగాలనిపించదు. బట్ మేమైతే ఆ స్నో మధ్యలో అలా కూర్చుని నిల్చుని అయితే కాఫీ అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. చిన్న ఏం తాగలేదు, జస్ట్ వీడియో స్టిల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇది అనమాట స్నో ల్యాండ్. అండ్ స్నో మధ్యలో అక్కడైతే సింధ్ రివర్ అక్కడ పాస్ అవుతుంది, ఆ పక్కన రివర్. మనం త్రూ అవుట్ వే అండి, మనం జర్నీ చేసిన వే అంతా కూడా రివర్ కంటిన్యూ అవుతుంటుంది, స్నో ఉంటుంది. ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కదా, చాలా బాగుంటుందండి. లిటరల్లీ మేము ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాం కదా, అంత మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నేను షూస్ మర్చిపోయాను అనమాట. సో షూస్ మర్చిపోయి మ్యాక్సిమం ప్రతిసారి హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే లైక్ బయటకు వచ్చినప్పుడు కానీ షూస్ మర్చిపోతాను నేను. అదే చెప్పులతో అలాగ వచ్చేస్తాను అనమాట. మళ్ళీ షూస్ వేసుకొని లోపలికి వెళ్ళి షూస్ వేసుకొని వచ్చాను అనమాట. మేము ఏంటంటే ఇక్కడ కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ తీద్దామని చెప్పేసి బయటకైతే స్టార్ట్ అయ్యాం ట్రైపాడ్ పట్టుకొని. సో ఇది ఏదైతే ఈ స్నోల్యాండ్ హోటల్ ఉందో లోపల అంతా కూడా ఏదైతే ఈ వేని వాళ్ళు క్లియర్ చేస్తూ ఉంటున్నారనమాట. ఇక్కడ వాళ్ళకి అదొక పని అనమాట, స్నో పడుతూ ఉంటే క్లియర్ చేసి పక్కకు పంపించడం స్నోని అంతా. ఇక్కడ మేము ఏంటంటే కొన్ని మంచి వీడియోస్ని, మంచి రీల్స్ని, అలాగే మంచి ఫొటోస్ని అయితే ఇక్కడ మేము తీసుకోవడానికి అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాం. నేనైతే ఎప్పుడు ట్రావెల్ చేసినా ఒక 5 days ట్రావెల్ అనుకోండి, మనకి 5 dresses అండ్ 5 night dresses పాటు నేను ఇంకో 6 dresses ఎక్స్ట్రా పెడతాను అనమాట. ఈవెన్ జీన్ పట్టుకుంటే దానికి ఒక ఎక్స్ట్రా ఒక 5 to 6 టాప్స్, అలాగే ఇంకా డ్రెస్సెస్ అయితే చాలా ఎక్కువ మోరే పెడతాను ఎక్కడికి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఇన్ కేస్ మనం ఒకరోజు ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది, లేదు మనకి ఆ డ్రెస్ నచ్చకపోతుంది, ఆ రోజు మనకు అది సరిగా ఫిట్ అయినట్టు అనిపించదు, లేకపోతే సో మెనీ థింగ్స్ మనకి చాలాసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం కదా, ఈ డ్రెస్ నాకు నచ్చట్లేదు, ఇంత తెచ్చుకున్నాను, వేసుకోవాలనిపించట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని ఫీల్ అయ్యేవాళ్ళు ఎప్పుడు కూడా మీ బ్యాగ్లో ఒక ఎక్స్ట్రా డ్రెస్సెస్ అనేవి క్యారీ చేసుకుంటే ఆ రోజుకి మనకి అవి వేసుకోవాలనిపిస్తే అనిపించకపోతే వేరే డ్రెస్ని మనం చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. గైస్ ఏమంటారు మీరు కూడా కింద కామెంట్ చేయండి. సో ఇలా ఎక్స్పీరియన్స్ ఎవరైనా చేసుంటే జస్ట్ కింద కామెంట్ చేయండి. ఈసారి మాత్రం కంపల్సరీగా ఒక డ్రెస్ని ఎక్స్ట్రా మాత్రం పెట్టుకోండి. ఒక డ్రెస్ అనే కాదు, మన ఫేవరెట్ డ్రెస్సెస్ మనకు చాలా ఉంటాయి.
మనం కొత్త డ్రెస్ కొన్నిసార్లు తీసుకున్న డ్రెస్ మనకి సెట్ అయిపోయి ఉండొచ్చు. చూడండి చేతులు అయితే గడ్డ కట్టేసాయి. సో మేమైతే నా కూతురు అడుగుతుంది వచ్చినాక, ఆ కూతుర్లు ఏమంటున్నారంటే మమ్మీ స్నో మ్యాన్ చేయలేదా అని చెప్పి. ఇక్కడికి వచ్చి మా ఇంట్లో పాటలు చూడండి. మేము ఇంటికి రూమ్కి వచ్చినాక ఆ హీటర్ దగ్గర చేతులు పెట్టుకుంటున్నారు చిన్ను. అండ్ కమింగ్ టు హియర్ చెప్పాను కదా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ గారు ఉన్నారని ఇక్కడ. మేమైతే ఇప్పుడు టూలిప్ గార్డెన్కి అండ్ బోట్ హౌస్కి బయలుదేరిపోతున్నాము. సో బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది కమింగ్ వీడియోలో అయితే డెఫినెట్గా మీ అందరూ చూడబోతున్నారు. బోట్ టూర్ అండ్ బోట్ ఎన్ని దట్ స్నాక్ కీప్ ఇన్ ఫ్రంట్ నో. Good morning. యా హాయ్ గుడ్ మార్నింగ్. यहाँ पे रखो ना मैं యా యా आपसे करके Fine? వెళ్దామా? సరే అక్కడ ఫొటోస్ తీసుకుందాం. Other side. యా You are going to sir? చిను అక్కడ ఫొటోస్ తీసుకుంటామని ఎంట్రన్స్లో. యు ఆర్ గోయింగ్ టు ఎంట్రన్స్ నో Yes. రైట్? Yes. You go lift. యా ఫైన్. యా రూమ్స్ ఉంటాయి. అలాగే ఎంతవరకు మనం ఎలా ఒక 5 స్టార్ హోటల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ని చేయొచ్చు అన్నట్టు ఇక్కడ ఎక్స్పెన్సివ్ బోట్ టూర్లో బోట్లో మేమైతే స్టే చేసామన్నమాట. అంటే మేమైతే 2 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయంట. మేము ఒక ఏరియాలో స్టే చేసాము. అక్కడ వచ్చేసి ఇప్పుడు ఒక హిందీ సీరియల్ కూడా షూట్ అవుతుందంట అక్కడ. వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు మనం దాల్ లేక్ అని చెప్పి ఒక లేక్లో ఓన్లీ షాపింగ్ ఉంటుంది అనమాట. అది ఎప్పుడో ఎన్నో 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉందంట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాము. సో లోపల బోట్లోనే వెళ్ళి బోట్లోనే షాపింగ్ చేస్తాం అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ కదా. నేను చిన్న చెప్తుంటే ఇదేంటి ఇలా చెప్తున్నారు అనుకున్నాను. బట్ నేను వెళ్ళినాక చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా బాగుంది. మనకి అక్కడ కాశ్మీరీ అన్ని A to Z శారీస్ కానీ దుపట్టాస్ కానీ ఇలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి. లోపలే బోట్ నుంచి మనం షాపింగ్ చేయడం చాలా వెరైటీగా ఉంది కదా. చాలా ఈవెన్ ఎక్స్పెన్సివే ఉంటాయి. బట్ అదొక స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం అరకులో చూస్తాం కదా ఈ మస్టర్డ్ సీడ్స్, ఈ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్, ఇవన్నీ ఇక్కడైతే బీభత్సం అండి. వీళ్ళకి ఇంక ఇదే క్రాప్ అంట. సీజన్ పట్టించి క్రాపింగ్ మార్చుతారంట. ఈవెన్ వరి కూడా వేస్తారంట. సో ఇలాగా ఇప్పుడైతే ఫుల్ ఆఫ్ మస్టర్డ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడైతే మనం బోట్ హౌస్కి వచ్చేసాం. బోట్ హౌస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనేది కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా తెలుస్తుంది. మోస్ట్లీ నెక్స్ట్ వీడియోలోని టూలిప్ గార్డెన్ కూడా చాలా చాలా అందంగా ఉండబోతుంది. ఇంకా మంచి వీడియోస్ అనేవి వచ్చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సర్కిల్స్. సబ్స్క్రైబ్ టు సర్కిల్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.